శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఈ నెల 30వ తారీఖు నుండి వచ్చే నెల 7వ తారీఖు వరకు వసంత నవరాత్రులు. ఈ వసంత నవరాత్రుల్లో భాగంగా ఎవరిని ఆరాధన చేస్తే జ్ఞానాన్ని ప్రసాదిస్తుందో అట్టి జగన్మాత శ్రీ సహస్రాక్షి రాజరాజేశ్వరి బ్రహ్మ విద్య అయినటువంటి లలితా మహాత్రిపుర సుందరిని కామేశ్వరుడితో ఉపాసన చేయడం చాలా శ్రేయస్కరం. అంటే శక్తిని ఆరాధన చేసేటప్పుడు శివయ్యను కూడా ఆరాధన చేయడం విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఉపాసన చేసుకున్న వారందరికీ. ఇది శ్రీ విద్యా సాధనలో ఎంతోమంది అమ్మవారిని ఉపాసన చేస్తారు. వారి యొక్క గురు పరంపర కలిగినటువంటి ఆచార వ్యవహార పద్ధతిలో వారికి ఏ రకమైనటువంటి ఉపదేశాలు ఉన్నాయో, ఏ ఆచారాలు ఉన్నాయో ఆ రకంగా అమ్మవారిని ఉదయం సాయంత్రం రాత్రి వేళల్లో కూడా అమ్మవారిని ఉపాసన భాగంలో భాగంగా శ్రీచక్ర నవ ఆవరణార్చనలు, అమ్మవారి యొక్క అనేక రకమైనటువంటి లలిత త్రిశతి ఖడ్గమాల స్తోత్రపారాయణములతో విశేషమైనటువంటి మల్లికా జాతి చంపాకి పుష్ప పున్నాగుల చేత వాసన కలిగినటువంటి పుష్పములతో అమ్మవారిని అర్చన చేసి విశేషమైనటువంటి కుంకుమతో కుంకుమ పూజ, తగుమాత్రం కొద్దిగా అమ్మవారికి అర్చన చేయడం, విశేషంగా పువ్వులతో అర్చన చేయడమే సర్వైశ్వర్యాలను అనుగ్రహిస్తుంది. సౌభాగ్యవతులందరూ కూడా ఎంతవరకు అవసరం ఉందో అంతవరకే శ్రీచక్రానికి కుంకుమతో అర్చన చేసుకోవడం చాలా విశేషం. అలాగే పాయసాన్నం, గుడాన్నం, చిత్రాన్నం విశేషంగా అమ్మవారికి నివేదనగా సమర్పణ చేసుకోవచ్చును. ఇంట్లో చేసుకున్న వారు కూడా అమ్మవారికి లలిత త్రిశతి ఖడ్గమాల అష్టోత్తరం, లలిత అష్టోత్తరంతో అర్చన చేసుకొని మీకు తగినటువంటి నైవేద్యాలు సమర్పణ చేయండి. ఉదయం సాయంత్రం కూడా దీపారాధన చేసి ధూపదీప నైవేద్యాలు కైంకర్యముల చేత కేవలం మనం నైవేద్యాలు, ఆరతులు, ధూపాలు, దీపాల కన్నా మనం ఎంతవరకు అమ్మవారి దగ్గర కూర్చొని సాధన చేస్తున్నాము, ఎంతవరకు అమ్మవారిని ధ్యానిస్తున్నాము, ఇహంలోనే భోగాన్ని మోక్షాన్ని ప్రసాదించే సర్వశక్తిమైనటువంటి ఆ లలిత యొక్క ఆరాధన చేయడం గొప్ప ఫలితాన్ని చేకూరుస్తుంది. కలియుగంలో అనేక రకమైనటువంటి ఈతి బాధలు పడుతున్న వారందరూ కూడా చక్కగా వేరే వేరే ప్లేసులకి వెళ్ళక్కర్లేదు. మన ఇల్లే మహాదేవాలయం, మీరే అమ్మ మనసుగా భావన చేసుకొని చక్కగా అక్కడ కూర్చొని అమ్మవారిని మీకు నచ్చిన రీతిలో తప్పులు లేకుండా, ఒకవేళ చదవడమే రాలేదు అని అంటే శ్రీమాత్రే నమః లేదా జై భవానీ అంటూ కూడా అమ్మవారిని అర్చనగా చేసుకోవచ్చును. తర్వాత శ్రీ విద్యా సాధనలో ప్రతిరోజు కూడా శ్రీచక్ర నవావరణార్చన ఉదయాన్నే చేసుకుంటూ సాయంత్రం హోమాది కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు. అమ్మవారి యొక్క పంచదశి మహామంత్రంతో మనకి ఎంత వీలైతుందో అంతవరకు కూడా చేసుకోవచ్చు. ఒకవేళ జపం చేసుకునే వారందరూ కూడా ఒక ముహూర్త కాలంలో, అంటే 45 నిమిషాలు ఒక ముహూర్త కాలం చెప్పబడుతున్నది. మనకు అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఆ టైం అంతా కూడా చక్కగా చేసుకోవచ్చును. అయితే చాలామంది కూడా రాముడిని కూడా ఉపాసన చేస్తారు. ఈ నవరాత్రులు రాముడికి కూడా ఈ యొక్క నవరాత్రులు చేయడం, అలాగే నవమి రోజున విశేషంగా సీతారాముల వారికి కళ్యాణ మహోత్సవం కూడా చేస్తారు చాలామంది. అలానే తారా ఉపాసన చేసే వాళ్ళందరూ కూడా నవమి రోజే తారా జయంతిగా కొన్ని తంత్ర గ్రంథాల్లో చెప్పబడుతూ ఉన్నది. అందువల్ల తారాదేవిని కూడా ఈ నవరాత్రుల్లో ఆరాధన చేసి చక్కగా విశేషమైనటువంటి సిద్ధిని పొందే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇలాగ కనుక ఎవరికి గురు పరంపర ఏం చెప్తున్నారో, ఏ మంత్రగ్రహణం మీకు పఠనం చేయమన్నారో ఆ విధంగా సాక్షాత్తు ఆ లలితా మహాత్రిపుర సుందరిని కామేశ్వరుడితో ఉపాసన చేసి మీ అందరూ కూడా ఇహంలో జ్ఞానము, మోక్షము, భోగాన్ని అనుగ్రహించమని చెప్పేసి అమ్మవారిని మనం అందరం కూడా ఆశ్రయిద్దాం. మన రాజమాతంగి పీఠం విశాఖపట్నంలో కూడా విశేషంగా అమ్మవారిని ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం శ్రీచక్ర నభావనార్చనలతో పాటు విశేష సంకల్పాలతో ఎవరికైనా ఏదైనా కూడా ప్రాబ్లం ఉండి ఈ సమస్యతో ఉన్నారు అని అంటే తప్పకుండా ఈ కింది ఇచ్చేటటువంటి నెంబర్కి సంప్రదించినట్లయితే మీకు సరైనటువంటి సమాచారాన్ని అందజేయగలరు. అంత శుభం జరుగుగాక. శ్రీ